ఈరోజు మనం వీడియోలో పొటాషియం గురించి మాట్లాడుకుందాం. పొటాషియంలో ఉన్న రకాలు, పొటాషియం ఎప్పుడు అవసరం ఉంటుంది, అలాగే పొటాషియం ఏ దశలో వేసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఆర్గానిక్, కెమికల్ పొటాషియం మధ్య తేడా ఏంటో కూడా తెలుసుకుందాం. 3 ప్రధాన పోషకాల్లో పొటాషియం ఒకటి అని మనకు తెలుసు. ఈ పొటాషియం వల్ల గింజ బరువు, నాణ్యత పెరుగుతాయి. అలాగే పైరుకు వచ్చే వ్యాధులు తట్టుకోవటానికి కూడా పొటాషియం ఎంతో అవసరం అవుతుంది. సాధారణంగా కెమికల్ పొటాషియంలో అంటే ఎంఓపిలో 60% వరకు పొటాషియం ఉంటుంది. కానీ దీనిలో మొక్కకందేది కేవలం 10% మాత్రమే. మిగతాది భూమిలో పేరుకుపోయి భూములు క్రమంగా చౌడుబారిపోతాయి. అదేవిధంగా కెమికల్ పొటాషియం వాడినప్పుడు ఒక్కోసారి పంట ఎర్రబారే ప్రమాదం ఉంది. అదే ఆర్గానిక్ పొటాషియం అనేది మొలాసిస్ అంటే చెరుకు పిప్పితో తయారవటం వల్ల నేలకు పూర్తిగా సురక్షితమైంది. పైగా మొక్కలు సమర్థవంతంగా ఈ పొటాషియం శోషించుకుంటాయి. కాబట్టి మొక్క ఎదుగుదల కూడా బాగా ఉంటుంది. అదేవిధంగా పంట ఎర్రబడటం ఉండదు. ఈ పొటాషియం వల్ల నేల pH పెరిగే అవకాశం కూడా తక్కువ. కాబట్టి ఆర్గానిక్ పొటాషియం వాడుకుంటే మంచి దిగుబడులు సాధించటమే కాకుండా నేలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంతకీ మీరు ఏ పొటాషియం వాడుతున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మారెల అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.